హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం 150 మార్కులను కవర్ చేసేటటువంటి టెస్ట్ సిరీస్ని కేవలం 50 రూపాయలకే మన యాప్లో ఉంచడం జరిగింది. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ టెస్ట్ సిరీస్ని రాయండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఎవరైతే తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ ఇవన్నీ వినాలనుకుంటారో దాదాపు 800 క్లాసెస్ మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో కేవలం 222 రూపాయలకే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్, బతుకమ్మ పండగతో సరికాని జతేదనను అంటే బతుకమ్మ పండగ తెలంగాణలో ఆశ్వయుజ మాసంలో ఎగ్జామ్ అడిగాడు. ఆశ్వయుజ మాసంలో జరిగేటటువంటి పండగ బతుకమ్మ పండగ. మనకి ఎగ్జామ్లు ఏమడిగిండు? బొడ్డెమ్మలు దేన్ని సూచిస్తాను? బొడ్డెమ్మలు వర్షాకాల ఋతువు ముగిసింది అని చెప్పడానికి దేన్ని సూచిస్తాం? బొడ్డెమ్మ పండుగ. బొడ్డెమ్మ పండగలు అయిపోయినా మనకి ఏమర్థం కావాలా? పెళ్లి కాని అమ్మాయిలు చేసుకునేటటువంటి పండగ బొడ్డెమ్మ పండగ. ఈ బొడ్డెమ్మ పండగ ముగింపు దేన్ని సూచిస్తుందంటే వర్షాకాలం ఎండ్ను సూచించేది బొడ్డెమ్మ పండగ. అవునా? ఆశ్వయుజ అమావాస్య నాడు దాన్ని మనం పితృ అమాస అంటాం. పితృ అమాస. ఆ పితృ అమాస నాడు, పితృ అమావాస్య నాడు ప్రారంభమయ్యేటటువంటి పండగ బతుకమ్మ పండగ. ఎన్ని రోజుల పాటు? 9 రోజుల పాటు జరుగుతుంది. ఆ 9 రోజుల పాటు జరిగేటటువంటి అద్భుతమైన పండగ, తెలంగాణలో ఆడబిడ్డలు జరుపుకునే అతిపెద్ద పండగ బతుకమ్మ పండగ. ఆ బతుకమ్మ పండగ పైన మన క్వశ్చన్ అడిగింది. ఏమడిగిండు? సరికాని జతలేవన్నాడు. అంటే మనకేందలా మొదటి రోజు జరిగినటువంటి పండగ. అవునా? పితృ అమావాస్య నాడు. ఆ పితృ అమావాస్య నాడు ఆశ్వయుజ మాసంలో స్టార్ట్ అవుతుంది. ఏమడిగింది మనకు? ఈ పితృ అమావాస్య నాడు చేసుకునే బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ. ఏ బతుకమ్మ? ఎంగిలి పూల బతుకమ్మ. 2వ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ. 3వ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ. 4వ రోజు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ. 5వ రోజు బతుకమ్మ అట్ల బతుకమ్మ. 6వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ. ఆ రోజు బతుకమ్మను పేర్చరు. 7వ రోజు బతుకమ్మ వేప కాయల బతుకమ్మ. 8వ రోజు బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ. చిట్ట చివరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ. మన గత పోటీ పరీక్షల అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఏమడిగిండు? తెలంగాణలో తొలి రోజు బతుకమ్మను ఏ పేరుతో పిలుస్తారు? ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి అంటే తినడం. చుట్టాలు ఎవరిని వస్తే ఎంగిలి బడుదురా అంటారు. అంటే తిన్నాక మాట్లాడదాందా, ఎంగిలి పడ్డాక మాట్లాడదాందా అంటారు. అంటే భోజనం చేశాక పేరుస్తారు. ఆ రోజు పితృమాస కాబట్టి మన పెద్దలకు నచ్చినటువంటి సీయకీర, నల్లి బొక్క, మటను, చికెను అన్ని తీసుకొచ్చి అప్పాలు, పూరీలు, బజ్జీలు చేసుకొని హాయిగా తింటాం. తిన్నాక పేరుస్తాం కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని ఈ క్వశ్చన్ అడిగింది. ఏ రోజు బతుకమ్మ పేర్చడం? 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు బతుకమ్మను పేర్చరు. బతుకమ్మ పండుగలో సమర్పించే ప్రత్యేక నైవేద్యం మేమైతే 9వ రోజు ఏం చేస్తామండి? మలీదా ముద్దలు పెడతారు. మలీదా ముద్దలు. ఇది గత పోటీ పరీక్షలో 2 టైమ్స్ అడిగాను. బతుకమ్మ పండుగలో బతుకమ్మలకు సమర్పించే ప్రత్యేక నైవేద్యం ఏంటంటే మలీదా ముద్దలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్లో ఏమడిగిండు? తెలంగాణలో చిట్ట చివరి బతుకమ్మ ఏంటన్నాడు? సద్దుల బతుకమ్మ. వీటిని సరైన క్రమంలో జతపరచనను. మొదటి రోజు బతుకమ్మ ఎంగిలిపుల బతుకమ్మ. 2వ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ. 3వ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ. 4వ రోజు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ. 5వ రోజు బతుకమ్మ అట్ల బతుకమ్మ. 6వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ. 7వ రోజు బతుకమ్మ వేపకాయల బతుకమ్మ. 8వ రోజు బతుకమ్మ ఇక్కడ ఉన్నటువంటి వెన్నా ముద్దల బతుకమ్మ. 9వ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో ప్రారంభమయ్యే అతిపెద్ద పండగ బతుకమ్మ పండగ. నెక్స్ట్,
రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన పార్టీ ఏదన్నాడు? అవునా, రెండు కళ్ళ సిద్ధాంతం. అవునా, ఈ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన పార్టీ ఏంది? రెండు కళ్ళ సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం. తెలంగాణకు మీరు అనుకూలమా కాదా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు నాకు తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను, ఏ కంట్లో పొడుచుకోవాలని అంటే అర్థమైంది, నాకు తెలంగాణ కావాలి, ఆంధ్ర కావాలి, నేను సమైక్యవాదిని, నేను సమైక్యాంధ్రనే కోరుకుంటున్నా, నాకు ప్రత్యేక తెలంగాణ వద్దు అని చెప్పకుండా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. ఎప్పుడు వచ్చింది ఈ సిద్ధాంతం? 2008లో చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం ఈ నినాదాన్ని తీసుకుంటే ఈ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి టి దేవేందర్ గౌడ్ పార్టీ నుండి బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీని స్థాపించి ఆ తర్వాత నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్, శాలివాహనులు అంటే అర్థం ఏంటంటే శాలివాహనులు అంటే అర్థం ఏంటంటే కుమ్మరి వాళ్ళు, పాటర్, కుమ్మరి వాళ్ళని ఏమంటామండి? శాలివాహనులు అని చెప్పేసి అంటాం. విశ్వ బ్రాహ్మణులు కాని వారనడు అంటే విశ్వ బ్రాహ్మణులు 5 కులాలని ఏందండి? ఔసులోళ్ళు, వాళ్ళని మనం స్వర్ణకారులు అంటాం. వడ్లోళ్ళు, అవునా, వడ్లోళ్ళు, కంసాలి, వీళ్ళందరూ కూడా దేని కిందకి వస్తారని? ఈ స్వర్ణకారులు, గోల్డ్ స్మిత్ అంటాం. స్వర్ణకారులు, వడ్ల వాళ్ళు, కంసాలి వాళ్ళు, బ్లాక్ స్మిత్ అంటాం. గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్, అవునా, విశ్వకర్మలు, వీళ్ళందరూ కూడా దేని కిందకి వస్తారండి? విశ్వ బ్రాహ్మణుల కిందికి వస్తారు. అవునా, విశ్వ బ్రాహ్మణుల కిందికి రావడం జరుగుతుంది. రైట్ అండి. నెక్స్ట్, నాయి బ్రాహ్మణులు అనగా ఎవరన్నా? నాయి బ్రాహ్మణులు, వీళ్ళేమో విశ్వ బ్రాహ్మణులు. నాయి బ్రాహ్మణులు అంటే కటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళని మనం మంగళూళ్ళు అంటాం. మంగలి వాళ్ళని ఏమంటామండి? నాయి బ్రాహ్మణులు. స్వర్ణకారులను ఏమంటామండి? విశ్వ బ్రాహ్మణులు. విశ్వ బ్రాహ్మణులు అంటే వీళ్ళు గోల్డ్ స్మిత్, వడ్లోళ్ళు, అవునా, కంసాలి. నాయి బ్రాహ్మణులు అంటే మంగళులు. మిగతా బ్రాహ్మణులు మనకు తెలుసు పూజలు నిర్వహిస్తారు. నెక్స్ట్, భారతీయ జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి చరిత్రను రచించింది ఎవరన్నా? ఐఎన్సి అంటే అర్థమైందని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 బొంబాయిలో దేశం నుండి వచ్చిన 72 మంది ప్రతినిధులతో ఏర్పడ్డటువంటి పార్టీ ఐఎన్సి. దీని స్థాపకుడు ఏవో హ్యూమ్. దీని అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ మొదటి అధ్యక్షుడు. మనకు ఎగ్జామ్లు ఏమడిగిండు? ఐఎన్సి జీవిత చరిత్ర, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జీవిత చరిత్ర రాసిందన్నాడు పట్టాభి సీతారామయ్య భోగరాజు. పట్టాభి సీతారామయ్య ఈ చరిత్ర రాయడం జరిగింది. ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని రాసిండు. ఐఎన్సి అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇతను ఆంధ్ర బ్యాంకును స్థాపించిండు. ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో విలీనం అయిపోయింది. ఇతను జేవిపి కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. జేవిపి అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఎప్పుడొచ్చింది ఈ కమిటీ? 1949లో వచ్చిన జేవిపి కమిటీలో సభ్యుడు ఎవరండి? భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఆంధ్ర బ్యాంక్ స్థాపించాడు. అవునా, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క జీవిత చరిత్రను రాసినటువంటి వ్యక్తి. నెక్స్ట్, ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఎప్పుడు ఇచ్చిందన్నాడు? అవునా, ఎప్పుడు ఇచ్చింది తీర్పు? 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సిక్రీ ధర్మాసనం ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, ముల్కీ ఓకే అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ 5 సభ్యుల ధర్మాసనం ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతోనే ఏ ఉద్యమం ప్రారంభమైందని? ఈ తీర్పుతోనే జై ఆంధ్ర అనే ఉద్యమం ప్రారంభమైంది. ఏ ఉద్యమం? జై ఆంధ్ర
అనే ఉద్యమం ప్రారంభమైంది. ఈ జయాంధ్ర ఉద్యమానికి నాయకుడు కాకాని వెంకటరత్నం. కాకాని వెంకటరత్నం జయాంధ్ర ఉద్యమానికి నాయకుడిగా పనిచేసిండు. నెక్స్ట్, గాంధీ గుడి ఎక్కడున్నాడు? తెలంగాణలో ఉన్న ఒకే ఒక గాంధీ గుడి. తెలంగాణలో గాంధీ గుడి ఏ జిల్లా ఉందంటే, తెలంగాణలో గాంధీ గుడి నల్గొండ జిల్లాలో ఉంది. ఎక్కడుందండి? నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలంలో ఉన్నటువంటి గుడి గాంధీ గుడి. తెలంగాణలో ఒకే ఒక గాంధీ గుడి నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలంలో ఉంది. పెద్ద ఎత్తున అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతి నాడు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఇదే అక్టోబర్ 2వ తారీఖు నాడు పుట్టినటువంటి ప్రధానమంత్రి, భారతదేశానికి 2వ ప్రధానమంత్రి, గొప్ప నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదినం అక్టోబర్ 2. ఇతనే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. తైదలు అనగా అర్థం ఏందన? అవునా, అందరం మనం తైద పిండి తెచ్చుకుంటాం. అవునా, తైదలు అను. అవునా, తైద పిండి ఉంటుంది, తైద పిండి ఉంటుంది, తైద రొట్టెలు చేసుకుంటారు. అవునా, అసలు తైదలోని తెలంగాణలో అంటాం. యాక్చువల్గా ఆంధ్ర ప్రాంతంలో తైదలు అంటే ఇప్పుడు తెలంగాణ కూడా అదే పదం వాడుతున్నారు. అవునా, తైదలు అనగా అర్థం ఏంటంటే రాగులు. దీన్నే మనం రాగి జావా అంటున్నాం, రాగి జావా. సో తైదలన్నా రాగులన్నా తైద అంబలి అన్నా రాగి అంబలన్నా ఒక్కటే. ఓకేనా? నెక్స్ట్, రజాకార్ల దౌర్జన్యాలను గాంధీకి తెలియచేసింది ఎవరన్నాడు? ఎప్పుడైతే 1946 నుండి 1951 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఈ సాయుధ పోరాటం జరుగుతున్న కాలంలో రజాకార్లు అనేక అరాచకాలు చేశారు. ఈ రజాకార్ల అరాచకాలు రోజు రోజు పెరిగిపోయేసరికి ఈ అరాచకాలను గాంధీకి లేఖల ద్వారా తెలియచేసినది ఎవరన్నాడు? రజాకార్ల అరాచకాలను గాంధీకి తెలియచేసిన నాయకురాలు పద్మజా నాయుడు. పద్మజా నాయుడు. ఇదే పద్మజా నాయుడు రజాకార్ల అరాచకాలను గాంధీకి తెలియచేసింది. ఇదే పద్మజా నాయుడు పార్లమెంట్లో ఆంధ్ర వారి యొక్క అవినీతి కరప్షన్ని కూడా బయట పెట్టినటువంటి గొప్ప నాయకురాలు పద్మజా నాయుడు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతనే అవినీతి పెరిగింది, అరాచకాలు పెరిగినాయి, బ్రైబ్స్ పెరిగినాయి అని చెప్పి ఆనాడు పార్లమెంట్లో నినదించినటువంటి నాయకురాలు పద్మజా నాయుడు. ఆమె తల్లి సరోజిని నాయుడు, వాళ్ళ భర్త ముత్యాల నాయుడు. పద్మజా నాయుడు యొక్క నివాసం గోల్డెన్ థ్రెషోల్డ్ హ్యాబిట్స్లో ఉంది. గోల్డెన్ థ్రెషోల్డ్ను ప్రభుత్వానికి దానం చేయడం జరిగింది. సరోజిని నాయుడు యొక్క కవితల సంపుటి గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పదానికి అర్థం బంగారు గడప. సరోజిని నాయుడు తండ్రి అఘోర్నాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపాల్గా ఉన్నాడు. నిజాం కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపాల్గా పనిచేసిన వ్యక్తి అఘోర్నాథ్ చటోపాధ్యాయ. 2013 సెప్టెంబర్ 29 నాడు 2013 సెప్టెంబర్ 29వ తారీఖు నాడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా జేఏసీ అతిపెద్ద సభ ఏర్పాటు చేసింది. ఎక్కడ? హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అతిపెద్ద సభను ఏర్పాటు చేసింది. ఇక్కడే జేఏసీ, టిఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, భారతీయ జనతా పార్టీ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ ఇవన్నీ కలిపి హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 2013 సెప్టెంబర్ 29వ తారీఖు నాడు అతిపెద్ద సభ ఏర్పాటు చేసింది. ఆ సభ పేరున సకల జన భేరి అనే సభను ఏర్పాటు చేసిరు. ఏ సభ అని? సకల జన భేరి అనే సభను ఏర్పాటు చేసిరు. నెక్స్ట్, 1905 సెప్టెంబర్ 30 నాడు సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన గ్రంథాలు ఏమిటన్నాడు? ఏ గ్రంథాలైనా ఏర్పాటు చేసింది? 1905 సికింద్రాబాద్ ప్యారడైజ్ దాటిన అనుకుంటుంది. సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన గ్రంథాలు ఏమన్నాడు? 1905 సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయం ఆంధ్ర సంవర్ధిని అనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఏ గ్రంథాలయం?
ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలుగులో తొలి గ్రంథాలయం 1901లో హైదరాబాద్లో స్థాపించబడిన శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు. 1904లో సెకండ్ లైబ్రరీ హనుమకొండలో స్థాపించారు. ఏ పేరుతోని? శ్రీ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం అనే పేరుతో. మూడో గ్రంథాలయం 1905లో సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని అనే గ్రంథాలయం పేరుతో ఏర్పాటు చేసింది. నాలుగో గ్రంథాలయాన్ని విజ్ఞాన చంద్రికా మండలి అనే పేరుతో 1906లో ఏర్పాటు చేసిరు. ఈ విజ్ఞాన చంద్రికా మండలి అనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడున్నటువంటి నిజాం, ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్కు నచ్చలే. కారణం ఏంది? ఈ శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం పెడితే లేని బాధ, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం పెడితే లేని బాధ, ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం పెడితే లేని బాధ, ఒకటేసారి విజ్ఞాన చంద్రికా మండలి పెడితే ఎందుకు వచ్చిందంటే ఆనాటి తెలుగు ప్రజలను, తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిన మొట్టమొదటి గ్రంథాలయం విజ్ఞాన చంద్రికా మండలి. ఎందుకు? మొట్టమొదటిసారిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలను కండక్ట్ చేసింది. నవలా పోటీలు పెట్టింది. ఎవరైతే పోటీ పరీక్షలు చదువుతారో వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. నాలెడ్జ్ ఎక్కువ వాడు సమాజంలో ఏం జరుగుతాడు? అన్యాయాలను ప్రశ్నిస్తాడు. ఇది ఆనాడు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్కు నచ్చలే. ఈరోజు క్లాస్ ఇంటున్న మీరు అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే జాబ్ వస్తుందా లేదా పక్కన పెట్టండి, మీకు నాలెడ్జ్ ఉంటుంది, మీరు ఎక్కడైనా బతకగలుగుతారు. కాబట్టి ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళంటే పాలకులకు నచ్చదు. అది టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా కాదు. మనకు నాలెడ్జ్ ఉందంటే ఇదంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు తెలుస్తుంది. కానీ రాజకీయ నాయకులకు ఇలాంటి విషయాలపైన అవగాహన ఉండదు. ఎలా దోచుకోవడం, మంది కొంపలు ముంచడం, ఇవి అవగాహన ఉంటాయి. కానీ ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరిచినటువంటి మొట్టమొదటి సంస్థానాలు ఒక సంస్థానం, ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సంస్థానం, ఇక్కడ ప్రజలను చైతన్యపరిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటే వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎవరన్నాం? అవును, ఈ గ్రంథాలయ ఉద్యమానికి సహకరించినటువంటి సంస్థానం ఏది అన్నాడు. సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఖచ్చితంగా తెలవాల్సినటువంటి విషయాలు. కొమర్రాజు లక్ష్మణరావు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు, ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎవరండి? కొమర్రాజు లక్ష్మణరావు. ఏ సంస్థానం ఇతంది? మునగాల అనే సంస్థానం. ఏ జిల్లాలో ఉంది? సూర్యాపేట జిల్లాలో ఉన్న మునగాల సంస్థానం. ఎవరు మునగాల సంస్థాన రాజు? రాజా నాయిని వెంకట రంగారావు. ఇది ఆనాడు ప్రజలను చైతన్యపరిచిన సంస్థానం మునగాల సంస్థానం. దాని దివాన్ అంటే అర్థం ఏందండి? ఈ సంస్థానానికి ప్రధానిగా పనిచేసినటువంటి దివాన్ కొమర్రాజు లక్ష్మణరావు ఇక్కడి ప్రజలను చైతన్యపరచడానికి గ్రంథాలయాన్ని స్థాపించి గ్రంథాలయ ఉద్యమ పితామహుడిగా బిరుదు తెచ్చుకోవడం జరిగింది. మూసీ నదికి వరదలు ఎప్పుడు వచ్చిందన్నాడు? 1908లో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో పెద్ద ఎత్తున హైదరాబాదుకు మూసీ నదికి వరదలు రావడం జరిగింది. ఆ సమయంలో మూసీ నది వరదల సమయంలో ఇక్కడి ప్రజలను కాపాడినటువంటి వ్యక్తి మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క బావమరిది, ఇతని సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరండి? వికారుల్ ఉమ్రా బహదూర్. ఈ వికారుల్ ఉమ్రా బహదూర్ ఆరవ నిజాం యొక్క స్వయాన బామ్మరిది. ఏ వంశం వీళ్ళది? పైగా రాజవంశానికి చెందిన వికారుల్ ఉమ్రా బహదూర్ కట్టిన అద్భుత నిర్మాణం ఫలక్నుమా ప్యాలెస్. ఇతని పేరు పైనే ఏ జిల్లా ఏర్పడింది? వికారాబాద్ జిల్లా ఏర్పడింది. ఇతను నిర్మించిన అద్భుత భవనమే ఫలక్నుమా ప్యాలెస్. స్కార్పియో తేలు ఆకారంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భవనం. ఓకేనా? ఇవన్నీ గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. బబ్బన్ ఖాన్ ఏ రంగంలో ప్రసిద్ధి అన్నాడు? బబ్బన్ గత ఎస్ఐ ఎగ్జామ్ అడిగిన బబ్బన్ ఖాన్ ఏ రంగంలో ప్రసిద్ధి అన్నాడు? బబ్బన్ ఖాన్ నాటక రంగంలో ప్రసిద్ధి.
నాటక రంగంలో ప్రసిద్ధి. బబ్బన్ ఖాన్ ఏ రంగంలో ప్రసిద్ధి? నాటక రంగంలో ప్రసిద్ధి. ఇతను రాసినటువంటి నాటకం ఏంటంటే అద్రక్ కే పంజే. అద్రక్ కే పంజే. అవును, అద్రక్ అంటే ఏందండి? అల్లం. అల్లంకి ఎట్లుంటాయి? చేతులు ఇట్లుంటాయి, దాన్ని పంజా అంటాం. అద్రక్ కే పంజే అనే హాస్య నాటిక, కామెడీ అద్రక్ కే పంజే అనే హాస్య నాటికను రచిస్తే ప్రపంచంలోని అనేక వేదికలపైన అద్రక్ కే పంజే అనే నాటకాన్ని ప్రదర్శించారు. దీన్ని తీసినటువంటి రచయిత బబ్బన్ ఖాన్ ఏ రంగంలో? నాటక రంగంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వస్థలం మీద. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వస్థలం. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వస్థలం మీద. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వస్థలం వాంకిడి అనే గ్రామం, ఇప్పుడు మండలమైంది. వాంకిడి అనే గ్రామం ఏ జిల్లాలో? ఒకప్పుడు ఆదిలాబాద్లో ఉండే, ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క స్వస్థలం. ఎగ్జామ్ అడిగిన. నక్సలైట్ల అణిచివేతకు పోలీసు పరిష్కారం అనే పేరుతో పోలీసు బలగాలను రూపొందించిన ముఖ్యమంత్రి ఎవరు? ఏ పేరుతోని? పోలీసు పరిష్కారం అనే పేరుతో పోలీసు పరిష్కారం అనే పేరుతో నక్సలైట్ల ఏరివేత కొరకు, అంటే చంపడానికి, నక్సలైట్ల ఏరివేత కొరకు పోలీసు పరిష్కారం అనే బృందాలను ఏర్పాటు చేసిన సీఎం ఎవరు? నక్సలైట్ల ఏరివేతకు పోలీసు పరిష్కారం అనే పేరుతో పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు. జలగం వెంగళరావు. ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ అనే ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇదే నక్సలైట్లను ఏరివేయడానికి ఆపరేషన్ గ్రేహౌండ్స్ అనే దళాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల టైగర్స్, అలిపిరిలో చంద్రబాబు పైన దాడి జరిగితే ఆ తర్వాత తిరుమల టైగర్స్ అని చెప్పేసి నక్సలైట్ల ఏరివేత కొరకు దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ధిమ్మిసా అనే కవితా సంకలనం ఏ నేపథ్యంలో వచ్చిందను? ధిమ్మిసా అంటే అర్థమైందండి, మనం ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ వేసేటప్పుడు గుద్దుతాం ఇట్లా, దాన్ని ధిమ్మిసా అంటాం. ధిమ్మిసా అనే కవితా సంకలనం ఏ నేపథ్యంలో వచ్చిందను? మిలియన్ మార్చ్ 2011 మార్చ్ 10వ తారీఖు నాడు విగ్రహాల ధ్వంసం జరిగింది. ఏ కార్యక్రమంలో భాగంగా? మిలియన్ మార్చ్. ఆ మిలియన్ మార్చ్ లో ఎన్ని విగ్రహాలు? 16 విగ్రహాలు విధ్వంసానికి గురైనవి. 16 విగ్రహాలు ధ్వంసమైన. ఆ 16 విగ్రహాల ధ్వంసంపైనే వచ్చిన రచన ధిమ్మిసా. ఏదండి? ధిమ్మిసా అనే రచన వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ఉన్న లైబ్రరీకి ఎవల పేరు పెట్టింది? చిక్కడ్ అంటే అర్థమైంది బురద. చిక్కడ్ అంటే అర్థమైందండి బురద. ఒకప్పుడు ఆ ప్రాంతంలో బాగా బురద ఉండేది. తర్వాత ఏమైంది? చిక్కడ్ పల్లిగా మారిపోయింది. ఇప్పుడు అది హైదరాబాద్లో హాట్ కేక్. అక్కడే తెలంగాణ ప్రభుత్వం స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసింది. ఆ స్టీల్ బ్రిడ్జ్కి నాయని నరసింహారెడ్డి పేరు పెట్టింది. ఇక్కడే ఉన్నటువంటి చిక్కడపల్లి సిటీ లైబ్రరీ అంటాం. చిక్కడపల్లి సిటీ లైబ్రరీకి ప్రభుత్వం ఎవల పేరు పెట్టిందన్నాడు? ఎవల పేరు పెట్టింది? తెలంగాణ తల్వారు వట్టికోట ఆల్వార్ స్వామి పేరు పెట్టింది. ఎవల పేరు? వట్టికోట ఆల్వార్ స్వామి పేరును తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. కోటి ఉమెన్స్ కాలేజ్ రీసెంట్గా దీన్ని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి ఏర్పాటు చేశారు. బోర్డులు మారుస్తుంది తప్ప దాంట్లో ఏం అభివృద్ధి లేదు. రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళు ఎగ్జామ్ రాస్తే కనీసం గ్రూప్ 1 ఎగ్జామ్లో కూర్చోడానికి మంచి టేబుల్స్ లేవు. పేపర్లో మాత్రం ఢంకా బజాయించే ప్రేమని చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా యూనివర్సిటీ అని ఏం లేవు. మీద మెరుగులు లోపల పురుగులు. కేసీఆర్ కాలంలో అంతే, వీళ్ళ కాలంలో అంతే. కాలం ఎవరిదని కాదు, ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఏం లేదు. బిల్డింగ్లు కట్టలే, ఏం కట్టలే, అదే పాత చింతకాయ పచ్చడి. రైట్. కోటి ఉమెన్స్ కాలేజ్, దాన్నే చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేర్కొంటున్నాం. దీని అసలు పేరు బ్రిటిష్ రెసిడెన్సీ. దీని అసలు పేరు ఏంటండి? బ్రిటిష్ రెసిడెన్సీ. మనకి ఎగ్జామ్ ఏమడిగాను? బ్రిటిష్ రెసిడెన్సీని నిర్మించిన నిజాం ఎవరను? రెండవ నిజాం అలీ ఖాన్. రెండవ నిజాం అలీ ఖాన్
బ్రిటిష్ రెసిడెన్సీని నిర్మించిండు. ఎవరి కాలంలో? కిర్క్ ప్యాట్రిక్ అనే బ్రిటిష్ రెసిడెంట్ కాలంలో దీన్ని నిర్మించిండు. ప్రస్తుతం దీన్ని మనం కోటి మహిళా యూనివర్సిటీ అంటున్నాం. మనకి ఎగ్జామ్లో ఏమడి కోటి ఉమెన్స్ కాలేజ్ బ్రిటిష్ రెసిడెన్సీని నిర్మించిన రాజు రెండవ నిజాం అలీ ఖాన్. దీన్ని బ్రిటిష్ రెసిడెన్సీ అంటున్నాం. కిర్క్ ప్యాట్రిక్ కాలం నిర్మించారు. ఇతని కిర్క్ ప్యాట్రిక్ ప్రేయసే ఖైరునిసా బేగం. ఆమె పేరు మీద రంగ్ మహల్ను నిర్మించారు. రంగ్ మహల్ ఎవరి కొరకు? ఖైరునిసా బేగం కొరకు రంగ్ మహల్ను నిర్మించడం జరిగింది. నవ్య సాహితీ అనే సంస్థను ఏర్పాటు చేసింది ఎవరన్నా? నవ్య సాహితీ అనే సంస్థను ఏర్పాటు చేసింది నవ్య సాహితీ అనే సంస్థను ఏర్పాటు చేసింది ఎవరండి? రావి నారాయణ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. నవ్య సాహితీ అనే సంస్థను ఏర్పాటు చేసింది రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి ఆటోబయోగ్రఫీ ఏదన్నాను. రావి నారాయణ రెడ్డి రాసిన ఫేమస్ పుస్తకం అవునా? ఇతని ఆటోబయోగ్రఫీ నా జీవన పథంలో ఇతను రాసిన ఫేమస్ పుస్తకం వీర తెలంగాణ. నా అనుభవాలు జ్ఞాపకాలు. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని ఎవరు రాసిరండి? రావి నారాయణ రెడ్డి రాయడం జరిగింది. హైదరాబాద్ సినీ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ మూవీ. హైదరాబాద్ సినీ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? హైదరాబాద్ సినీ పితామహుడు డిజి ధీరేన్ గంగూలీగా పేర్కొంటాం. ఈ ధీరేన్ గంగూలీ వెస్ట్ బెంగాల్ నుండి వచ్చి ఇక్కడ మొట్టమొదటిసారిగా దక్కన్ లోటస్ స్టూడియోను ఏర్పాటు చేసి సినిమాలను తీసిండు. ఏ నిజాం కాలంలో? 7వ నిజాం కాలంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖ డైరెక్టర్ ధీరేన్ గంగూలీ. ఇతన్ని హైదరాబాద్ సినీ పితామహుడిగా మనం పేర్కొంటాం. ఛత్రపతి శివాజీ ఆధ్యాత్మిక గురువు ఎవరు? ఛత్రపతి శివాజీ ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు. ఛత్రపతి శివాజీ ఆధ్యాత్మిక గురువు ఎవరండి? సమర్థ రామదాసు. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు తెలంగాణలో నిర్మించిన ఆలయం ఏదంటారు? తెలంగాణలో సమర్థ రామదాసు నిర్మించిన ఆలయం నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఖిలా అంటున్నాం. ఆ ఖిలా రామాలయం, దాన్ని రఘునాథ ఆలయం అంటున్నాం. ఆ రఘునాథ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి సమర్థ రామదాసు. దాన్ని మనం ఖిల్లా రామాలయం అంటున్నాం. దీన్నే 7వ నిజాం జైలుగా మార్చాను. ఈ జైల్లోనే వట్టికోట ఆల్వార్ స్వామిని, దాశరథి కృష్ణమాచార్యులను బంధించడం జరిగింది. రైట్, నెక్స్ట్ మనకేమడిగాను? ఇదే సమర్థ రామదాసు నిర్మించిన మరొక ఆలయం. ఇదే సమర్థ రామదాసు నిర్మించిన మరొక ఆలయం సారంగపూర్ హనుమాన్ ఆలయం. నిజామాబాద్ పట్టణంలోని రఘునాథ ఆలయం. నిజామాబాద్ పట్టణానికి ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగపూర్ హనుమాన్ ఆలయం. ఇక్కడే ఉన్నటువంటి బడా రామ్ మందిర్, బడా అంటే పెద్ద రామ్ మఠం, బడా రామ్ మందిర్ ఆలయాలను నిర్మించింది సమర్థ రామదాస్. నిజామాబాద్లో సారంగపూర్ హనుమాన్ ఆలయాన్ని, రఘునాథ ఆలయాన్ని, బడా రామ్ మందిర్ ఆలయాన్ని నిర్మించడం జరిగింది.